షాద్‌నగర్‌లో 53,000 మంది ఓటర్లున్నారు. ఓటర్లు గాకుండా ఇంకొక 20,000 అంటే ఓటు హక్కు రానోళ్ళు మిగతా ప్రజలు ఊర్లో వచ్చిన కలుపుకుంటే కనీసం 75,000 మంది జనాభా ఉంటారు. ఈ 75,000 మంది జనాభా షాద్‌నగర్ చౌరస్తా గుండా రోజు ఏదో ఒక పని మీద కనీసం ఒక్కసారైనా ఆ చౌరస్తా వైపు వెళ్ళడమో, ఆ చౌరస్తాను క్రాస్ చేయడమో జరుగుతా ఉంటది. కానీ ఇంతమందిలో ఎవరికీ పట్టని బాధ్యత షాద్‌నగర్ మొత్తంలో ఒకాయననే తీసుకున్నాడు. ఆయన్నే ఆర్ఎన్ రాము. షాద్‌నగర్ చౌరస్తాను విస్తీర్ణం చేయాలి. లేకపోతే షాద్‌నగర్ జనాలు ప్రాణాలు కోల్పోతా ఉంటారు. అదొక చౌరస్తా చావు రస్తాగా మారిందని చెప్పి ఆయన సోలోగా ఒక ఉద్యమం చేస్తా ఉన్నాడు. అసలు ఆ ఉద్యమం ఎందుకు చేస్తా ఉన్నారు? ఆ చౌరస్తా విస్తీర్ణం ఎందుకు జరగట్లేదు అనేది ఇప్పటిదాకా ఎంతమంది ఆ చౌరస్తా దగ్గర ప్రాణాలు కోల్పోయారు అనేది ఆర్ఎన్ రాముని అడిగి తెలుసుకుందాం. ఆయనతో మనం ఇప్పుడు ప్రస్తుతం విజ్ఞాన్ కాలేజ్ దగ్గర ఉన్నాం. విజ్ఞాన్ కాలేజ్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టే ఆయన లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఆయన విజ్ఞాన్ కాలేజ్కి వచ్చి విద్యార్థుల నుంచి అదేవిధంగా స్టాఫ్ నుంచి ఆయన సంతకాలు సేకరిస్తా ఉన్నారు. ఎస్ రాము మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ ఉద్యమానికి సంబంధించి అసలు ఏం చేస్తా ఉన్నారు, ఇది ఎట్లా సాగుతా ఉంది ఆయన అడుగుతాం. రాము గారు చెప్పండి, మీ ఉద్యమం ఎట్లా సాగుతుంది? నమస్కారం అండి. నమస్తే. ముందుగా అభినందనలు టీవీ 11 నుంచి ఈ ఉద్యమాన్ని మీ భుజానికి ఎత్తుకున్నందుకు. ఎట్లా సాగుతుంది, మీరు ఏం చేస్తా ఉన్నారు గత 2 నెలలుగా? ఈ ఉద్యమం నేను స్టార్ట్ చేసినప్పుడు 6 నెలల కింద స్టార్ట్ చేశాను నేను. సో, నా ఉద్యమం ఇప్పటికీ చాలా మంచిగా సాగుతుంది. ఎలా అంటే ప్రతి ఒక్కరూ ఈ షాద్‌నగర్ చౌరస్తా కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఈ షాద్‌నగర్ చౌరస్తా కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది మాత్రం నేను సాధించగలిగాను ఇప్పుడు. ఇది మీరు మన సిటీ కోసం చేస్తారా, మీ పబ్లిసిటీ కోసం చేస్తారా? సరే, ఎవరన్నా ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. అక్కడ ఎందుకంటే చాలామంది అక్కడ కళ్ళారా చూశారు ఎంతమంది చనిపోయారనేది. అయితే నాకు పబ్లిసిటీ అవసరం లేదండి. నాకు పబ్లిసిటీ కావాలంటే డిజిటల్ రాకముందే నాకు పబ్లిసిటీ ఉంది. నాకు ఇక్కడ నేను సినిమాల్లో పనిచేస్తాను. నాకు కావాలంటే అక్కడ నుంచి కూడా పబ్లిసిటీ వస్తుంది. నాకు ఒక్క సినిమా మంచి సినిమా అవకాశం దొరికిందంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతా. సో, నాకు పబ్లిసిటీ అవసరం లేదు. నా ప్రాణం నాకు కావాలి. ఈ చౌరస్తాలో నా ప్రాణం పోతుందన్న భయం నాకుంది కాబట్టి నేను చేస్తున్నా నేను. సో, ఇది చాలామంది వేరే వాళ్ళు కూడా చచ్చిపోయారు కాబట్టి అందరు ప్రజల్లో నుంచి వాళ్ళ మనస్ఫూర్తిగా బయటికి వస్తున్నదండి అది. ఎప్పుడైతే షాద్‌నగర్ చౌరస్తాలో తండ్రి కూతుళ్ళు ఒకేసారి మరణించడం చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఆ తర్వాతే మీ ఉద్యమం పీక్ స్టేజ్‌కి స్టార్ట్ చేసిర్రు అనేది జరుగుతుంది. నిజమేనా అది? వాస్తవానికి వస్తే ఆ రోజు తండ్రి కూతురు చనిపోయినప్పుడు మన దౌర్భాగ్యం అన్నది షాద్‌నగర్ ప్రజల దౌర్భాగ్యం, షాద్‌నగర్ వాళ్ళ దౌర్భాగ్యం. పొద్దున 6:50కి ఎవరైనా చచ్చిపోతారని చెప్పి ఊహకు కూడా రాదండి. అలాంటిది తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకటేసారి స్పాట్ డెడ్ చనిపోయారు. ఒక తరాన్ని చంపాం మనం షాద్‌నగర్ వాళ్ళు. మీరు ఆలోచించండి. ఒక తరాన్ని చంపేశాం మనం. ఆ పాప ఏం చేసిందన్న, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, ఏం తప్పు చేసింది? షాద్‌నగర్ చౌరస్తా చిన్నగా ఉన్నందుకే ఆ పాప చనిపోవడం జరిగింది. వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోవడం జరిగింది. సో, ఆ రోజే నేను ఆలోచించాను, నేను ఇది కరెక్ట్ కాదు, దీనికి ఏంటి కారణం అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి మున్సిపల్ ఆఫీస్లో 5 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఆర్ఎన్బి ఆఫీస్లో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఆర్డీఓ గారికి 2 సార్లు, ఎంఆర్ఓ గారికి 2 సార్లు, ప్రజావాణిలో కలెక్టర్ గారికి 4 సార్లు ఇచ్చాను. సో, ఎక్కడ కూడా ఏమీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకటి మాత్రం వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ అండి ఇది. ఈ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అసలు మాకు సంబంధమే లేదు, ఇది మొత్తం ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం అని చెప్పేసి రాసిచ్చారండి. సో, ఇదే విషయం మీద మళ్ళీ నేను ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిన సమాధానం, మేము చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అంటే ఆ రోడ్డుకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో అవన్నీ దీనిలో క్లుప్తంగా రాశారండి. ఇక్కడ ఉన్నది చూడండి, అంబేద్కర్ గారి విగ్రహాలు దీనికి సమస్యగా ఉన్నది, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సమస్యగా ఉన్నది, మన హైదరాబాద్ వెళ్లే దిక్కుల, హైదరాబాద్ నుంచి మామ్నార్ వెళ్లే దిక్కుల అండ్ షాద్‌నగర్ లోపలికి వచ్చే దిక్కుల బిల్డింగ్స్ ఉన్నాయి. సో, ఆ బిల్డింగ్స్ హెచ్ఎండిఏ అండ్ మున్సిపల్ వాళ్ళు క్లియర్ చేసి ఇస్తే మేము రోడ్ వేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది మున్సిపల్ వాళ్ళు ఆర్ఎన్బి మీద, ఆర్ఎన్బి వాళ్ళు మున్సిపల్ మీద, వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళు చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు వాళ్ళ మీద వేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద వేస్తున్నారు. దీనివల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు ఎందుకు అది అర్థం చేసుకోవట్లేదు, అది ఎందుకు కనిపించట్లేదు వాళ్ళకు? మీరిద్దరు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడమని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము దీని గురించి మళ్ళా ఆ బిల్డింగ్ ఓనర్స్ స్టే ఆర్డర్ కోసం పోయిన అంటున్నారు.
ఎమ్మెల్యే గారు మొత్తం ఆ చౌరస్తా విస్తరణకు సంబంధించి అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఓనర్స్తోని, అదేవిధంగా అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరితోని ఒక మీటింగ్ కూడా పెట్టారు. మీకు తెలిసే ఉంటది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? డైరెక్ట్ వాళ్ళు కోర్టుని ఎందుకు ఆశ్రయించాల్సొచ్చింది? సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన గెలిచి వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టి అందరిని పిలిచి ఆల్ పార్టీస్ మరియు అక్కడ ఉన్న బిల్డింగ్ ఓనర్స్ ను కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. సరే మీరు ఎంత ఎన్నిక జరుగుతారో జరగండి, నేను మిగతాదంతా నేను చూసుకుంటా, దీనికి సహకరించండి అని చెప్పేసి ఆయన అందరిని కోరారు. కానీ ఒక ఎమ్మెల్యేకి కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళు సరే మేము మాట్లాడుకొని వస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని వచ్చారు. కానీ అది ఎంతవరకు న్యాయం అండి? అది ఒక ఎమ్మెల్యేని కూడా గౌరవించరా వాళ్ళు? ఆయనకు చెయ్యాలని తపన ఉన్నది, ఆ తపనను కూడా ఆపి పెట్టేశారు వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి. సో దీనివల్ల ఎవరికి నష్టం అవుతున్నది? దీనివల్ల ప్రజలకు నష్టం అవుతున్నది. ఆ చావులకు కారణం ఇండైరెక్ట్ గా మీరైతున్నారు, ఆ స్టే తెచ్చిన వాళ్ళు. సో కొంచెం ఆలోచించాలండి, మా ప్రాణాలకు కొంచెం వాల్యూ ఇవ్వండి. షాద్నగర్ ప్రజల ప్రాణాలకు వాల్యూ ఉండండి. ఈ షాద్నగర్ కు ఎక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చి బతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడ చనిపోయారంటే షాద్నగర్కే పేరు వస్తుందండి. ప్లీజ్ దయచేసి మీ స్టే ఆర్డర్లు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సో ఇదంతా నాకు తెలిసిన తర్వాత కూడా నేను చాలా బాధపడడం జరిగింది. నేను ఒక ప్రజాప్రతినిధి ఓట్లతో గెలిచి వచ్చిన ఆయనను కూడా వీళ్ళు కట్టడి చేస్తున్నారంటే అది చాలా బాధాకరమైన విషయం అది. కోర్టును ఆశ్రయించిన వ్యాపారులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? సార్ కోర్టును ఆశ్రయించిన వ్యాపారస్తులను ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాను సార్. అంటే వాళ్ళ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా పోతాయి. ఎప్పటి నుంచో ఉన్నాము, మాకు సరైన మార్కెట్ ఇప్పుడున్న వాల్యూకి తగ్గట్టు గవర్నమెంట్ ఇవ్వదు, అందుకనే ఆశ్రయించడం అనేది వాళ్ళ వాదన. మరి దానికి ఏం? సరే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆ బిల్డింగ్స్ తీసేసి చెయ్యాలనేది ఒకటి ఉంటుంది. దానికి కావాల్సిన రేటు కూడా ఒక గవర్నమెంట్ వాల్యూ అనేది ఉంటుంది. దానికి రెండింతలో మూడింతలో కూడా ఇస్తున్నది, చాలా మందికి ఇచ్చింది. ఇప్పుడు భూములు పోతున్నాయి, కొన్ని రోడ్లు వేస్తారు, వాళ్ళకు ఒకటి గవర్నమెంట్ రేట్ ఎట్లుందో దానికన్నా ఒక 3 రెంతులు ఎక్కువిస్తున్నారని చెప్పేసి మనం వింటున్నాం, చదువుతున్నాం, పేపర్లో వస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనము 1961, 62లో నెహ్రూ గారు మన బ్లాక్ ఆఫీస్ అంటాం, ఎంపీడీఓ ఆఫీస్, అది నెహ్రూ గారు ఓపెన్ చేశారు. అప్పుడు నేను పుట్టలేదు, ఇంకెవరు కూడా పుట్టలేదు. ఆ టైంలో ఎంపీడీఓ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అది మధ్యలో రోడ్డు నుంచి 150 ఫీట్లు ఉన్నదండి. 150 ఫీట్లు అప్పుడే కట్టారు అది, దాని బౌండరీ వాల్. టెలిఫోన్ ఎక్స్చేంజ్ 1974-75 ఆ టైంలో ఓపెన్ చేశారు. దాని పక్కన మిల్క్ సెంటర్ అదే టైంలో ఓపెన్ చేశారు. అది కూడా మధ్యలో నుంచి 150 ఫీట్లు ఎన్నిక్కున్నది. అంటే ఈ లెక్కన చూసుకుంటే మీరు అంతా ఎంక్రోచ్మెంట్ అయినట్టే కదా. అంటే గవర్నమెంట్ భూమిని మీరు ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్లు కట్టినట్టే కదా. సో అట్లా మీరు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టి ప్రజల ప్రాణాలకు నష్టం చేకూర్చేలాగా మీరు కట్టి ప్రజల ప్రాణాలు పోతున్నాయి కూడా మీరు చూసుకుంటూ మీరు ఎలా ఊకుంటారండి? మీరు దయచేసి మా ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వ్యాపారస్తులు, ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరున్నా కానీ ఆ స్టే ఆర్డర్ను వెనక్కి తీసుకోండి. లేదంటే మా ప్రణాళికలు మాకున్నాయి, మేము ఎలా చేయాలనో అలా చేస్తామండి మేము. ఈ మూవ్‌మెంట్ మీద అంటే షాద్‌నగర్ చౌరస్తాని విస్తీర్ణం చేయాలనే దాని మీద ఒక రాము మాత్రం ఎందుకు సీరియస్ ఉండు? మిగతా జనాలు గాని, మిగతా నాయకులు గాని ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? అలా ఏం లేదండి. నేను బయటికొచ్చి నేను చేస్తున్నా కాబట్టి అందరికి కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క ప్రజలు చిన్న పాప నుంచి ముసలోళ్ళ వరకు కూడా ఇది కావాలే, మేము కూడా వస్తున్నామని చెప్పేసి, మేము కూడా వెళ్తామని చెప్పేసి చాలా మంది అంటున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక్కరిని చేస్తున్నదని ఏం లేదండి. చాలా మటుకు చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మాట్లాడడం కానీ, చర్చలు కానీ అవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. సో నేను ఒక్కరిని వచ్చి చేయడం అనేది ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక్కరిని కాదు, నాకు ప్రాణభయం ఉంది అక్కడ. సో అందుకని నేను బయటకు వచ్చి చేస్తున్నా. మిగతా వాళ్ళు వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు దీని గురించి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక రోజు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఇక అది ప్రజలు చూస్తారు, గవర్నమెంట్ ఆఫీసర్లు చూస్తారు. అది ఈ ఒక్క షాద్‌నగర్‌లోనే కాకుండా మిగతా వివిధ పుణ్యక్షేత్రాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ కూడా మీరు ప్లకార్డులు పట్టుకొని తిరిగినారు. ఎందుకు దానివల్ల ఏమొస్తదనుకున్నారు? సార్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన సార్, నేను ఇప్పుడు అంటే ఆ తండ్రి కూతురు చచ్చిపోయినప్పటి నుంచి నేను అప్లికేషన్లు పెట్టిన. సో దాని నుంచి ఎక్కడ కూడా వాళ్ళ స్పందన లేదు. ఆ స్పందన లేనప్పుడు నేను ఏం చేశానంటే నేను ఎక్కువ పుణ్యక్షేత్రాలు అవన్నీ తిరుగుతుంటా. ఆ పుణ్యక్షేత్రాల్లో పోయి ఏం చేశానంటే సరే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరు వింటలేరు, సో ఆఫీసర్స్ వినేలాగా అని చెప్పేసి నేను దేవుళ్ళ దగ్గరకు పోయి నేను మొరపెట్టుకున్నా, ఈ షాద్‌నగర్ చౌరస్తా అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకున్నా నేను. వాస్తవమే, ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే పుణ్యక్షేత్రాలకు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తుంటారు. సో వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏందనేది వాళ్ళు చర్చించుకొని అక్కడి నుంచి కూడా ఈ షాద్‌నగర్ చౌరస్తా ప్రాబ్లం ఏందని కనుక్కొని దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి నా ప్రయత్నంగా నేను చేశాను, అంతే తప్ప
దేవునికి మొరపెట్టుకోవడానికి వెళ్ళాను నేను. ఇలాంటి ఆఫీసర్లు వస్తుంటారు కదా, సో వాళ్ళు చర్చిస్తారని చెప్పేసి నేను చేయడం జరిగింది అది. ఆ రోజు చౌరస్తాలో చనిపోయిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మీకేంది వాళ్ళతో రిలేషన్ ఏమైనా ఉందా? సరే, ఒకరి నుంచి ఒకరి రిలేషన్ ఉండదు సార్. అది చావు అనేది ఆ, అంటే నార్మల్ గా మన దగ్గర వాళ్ళకి ఎవరికైనా అయితేనే మనకు కొంచెం ఆ సీరియస్నెస్ కానీ అది కానీ వస్తూ ఉంటుంది జనాలకు. ఎవరికో అయితే ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద ప్రతిరోజు చాలా యాక్సిడెంట్లు అవుతాయి కానీ అందరూ ప్రతి దాన్ని సీరియస్ తీసుకోరు. కానీ మీరు ఆ యాక్సిడెంట్ తర్వాత ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని ఉద్యోగం చేస్తున్నారు. అందుకు ఆ ఫ్యామిలీతో మీకు ఏమైనా రిలేషన్ ఉందా, లేక మీరు నిజంగానే చెల్లించిపోయి చేస్తా ఉన్నారు? ఫ్యామిలీ తోటి రిలేషన్ నాకేం లేదండి. కాకపోతే వాళ్ళు ఆ, మన హైదరాబాద్ శంషాబాద్ దగ్గర ఏదో ఊరు, అక్కడ నుంచి మన షాద్ నగర్కి వచ్చి బతుకుతున్నారండి వాళ్ళు, ఫ్యామిలీ అంతా వచ్చేసి. సో వాళ్ళు ఇక్కడ షాద్ నగర్కి వచ్చేసి ఒక తరాన్ని చంపేశాం మనం. పాపం అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అండి. వాళ్ళ ఫాదర్ అంటే ఒక 40 ఏజ్ మిడిల్ ఏజ్ ఉన్నది. ఆయన అన్ని చూశాడు లైఫ్లో. ఆ పాప ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం పాపం చేసిందండి, ఇక్కడ లారీ కింద పడి చచ్చిపోవడం. ఒక తరాన్ని చంపేశాం మనం. సో ఇక్కడ రిలేషనే కావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రేపు పొద్దున నేను అక్కడ నుంచి 10 సార్లు తిరుగుతా, నేను కూడా చచ్చిపోతా. ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి తీసుకెళ్తుంటారు. సరే, ఈ అమ్మాయి ఇంజనీరింగ్, మరి చిన్న పిల్లలు ఉంటారండి, మరీ చిన్న పిల్లలు, వాళ్ళు స్కూల్స్ కోసం అని ఆ చౌరస్తాను వాడుతూ ఉంటారు. సో ఇలాంటి విషయం ఇంకొకటి, షాద్ నగర్లో ఎవరు చనిపోవద్దనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. వీళ్ళు చనిపోయారంటే ఎక్కడ చనిపోయారంటే షాద్ నగర్లో చనిపోయారు, చౌరస్తాలో చనిపోయారంటే ఎవరికి పేరు వస్తుంది? షాద్ నగర్కు పేరు వస్తుంది. షాద్ నగర్కి ఆ పేరు ఎందుకు, షాద్ నగర్ చౌరస్తాకు ఆ పేరు ఎందుకు అనే విషయంలో నేను బాగా ఇదైపోయాను. కానీ తండ్రి కూతులు లారీ కింద పడి చనిపోవడం అనేది నన్ను మామూలుగా కాదండి. అసలు నేను ఎందుకు బతుకున్నా రాబాయ్ ఇలాంటివి చూడడానికి అని చెప్పేసి అనుకునే అప్పటి నుంచి నా పోరాటం స్టార్ట్ చేశాను. అమ్మ మైత్రి, సారీ అప్ప, షాద్నగర్ ప్రజల తరపున. సో అమ్మ మైత్రి, సారీ అమ్మ, మీకు షాద్నగర్ చాలా దారుణం చేసింది. సో ఎవరు ఎంతమంది స్టేలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా, నేను ఒరిజినల్గా పోలీస్ స్టేషన్ నుంచి ఎంతమంది చచ్చిపోయారని చెప్పేసి లిస్ట్ తెప్పించానండి. నేను పోలీస్ స్టేషన్ నుంచి ఇచ్చిన లిస్ట్ ఇది, ఎంతమంది చచ్చిపోయారని చెప్పేసి. సో ఇక్కడ షాద్ నగర్ చౌరస్తాలోనే, ఇక్కడ చూడండి, నియర్ బుగ్గారెడ్డి గార్డెన్, షాద్ నగర్ చౌరస్తాలో ఎంతమంది చచ్చిపోయారనేది దీంట్లో ఉన్నది ఇన్ఫర్మేషను. సో ఇవన్నీ తీసి కూడా నేను ఎలా నా కార్యాచరణ ఉంటుంది అనేది కూడా నేను ముందు మీరు అందరు చూస్తారు. సో ఇంతమంది చచ్చిపోతే కూడా మీరు స్టే ఆర్డర్ ఇస్తారా? ఇంకా కోర్టుకు నేను ఇదే క్వశ్చన్ అడుగుతా. నేను కోర్టులో ఇవన్నీ వేసి నేను నా కార్యాచరణ నేను చేస్తానండి. మీరు కూడా చౌరస్తా విస్తీర్ణం చేయాలని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి, నేను ఖచ్చితంగా. ఎవ్వరు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పట్టించుకున్నప్పుడు పబ్లిక్ పట్టించుకున్నప్పుడు పబ్లిక్ కూడా తెలుసండి ఎలా చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో దానికోసమే నేను ఈ ఆధారాలన్నీ నేను సేకరిస్తున్నాను. ఈ ఆధారాలను సేకరించి ఈ 1,00,000 సంతకాలు ఇవన్నీ నేను జోడించి నేను ఏ విధంగా చేస్తాననేది మీకు ముందు తెలుస్తుంది. ఓకే రాము గారు, ఖచ్చితంగా మీ పోరాటం సక్సెస్ కావాలని టీవీలో కోరుకుంటా ఉంది. ఇది ఓవరాల్గా ఆర్ఎన్ రాము చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా దీనికి ఈ ఇష్యూకి సంబంధించి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి చూద్దాం ఆయన న్యాయ పోరాటానికి దిగిన తర్వాత కోర్టు ఎట్లా స్పందిస్తుంది, షాద్నగర్ చౌరస్తా విస్తీర్ణం జరుగుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తెలిపోతుంది.